మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. Krishna, Krishna, Hare Krishna, Hare Hare. सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव. हरे कृष्ण राधे कृष्ण राधे राधे कृष्ण कृष्ण हरे नाथ राधे कृष्ण राधे నారాయణ నారాయణ. అసురేశ్వర, తమరు పార్వతీమాతకు రుణపడి ఉండాలి. ఎందుకంటే ఆమె తమ వంటి మహాయోధుణ్ణి తమకు జామాతగా ప్రసాదించింది. తమరు ఏమైనా చెప్పండి మహర్షి. మా శత్రువు పౌత్రునికి ఈ రాజమందిరంలోనే కాదు, శ్రోణితపురంలోనే స్థానం లేదు. అంతేకాదు, రేపు ఉదయం తర్వాత ఈ లోకంలోనే అతడికి స్థానం ఉండదు. లేదు 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 అసురేశ్వర, లేదు. అది సముచితం కాదు. అయినా అటువంటి వీరునకు తమ హృదయంలో స్థానం లభించాలి. అటువంటి శౌర్యవంతుణ్ణి ఎవరైనా సంకెళ్లతో బంధించి మరణశిక్ష విధించడం అనేది ఇరువురు వీరులకు అవమానం అవుతుంది. ఇప్పుడు విషయం అర్థమైంది దేవర్షి. ఏమిటా విషయం అసురేశ్వర? తమరు ఇంతవరకు చెప్పనటువంటి విషయం. నారాయణ నారాయణ. దేవర్షి, ఇప్పుడు నాకు అర్థమైంది. తన పౌత్రుని రక్షించుకోవడానికి ఆ గొల్లకృష్ణుడు తమని నా వద్దకి పంపించాడు. నారాయణ నారాయణ. కాని దేవర్షి, ఇక అనిరుద్ధుణ్ణి ఎవరూ కాపాడలేరు. నేను రేపు అనిరుద్ధునికి మరణదండన విధిస్తాను. నేను చూస్తాను రేపు ఏ వీరుడు అతన్ని రక్షించడానికి వస్తాడో. త్వరగా చెప్పు, ఏమిటి నువ్వు తెచ్చిన సమాచారం? అసురేశ్వర, కృష్ణ బలరాములు తమ గరుడ వాహనాన్ని అధిష్ఠించి శ్రోణితపురం వైపు వస్తున్నారు. మరి వాళ్ళ సైన్యం? వెంట సైన్యం లేదు అసురేశ్వర. అంటే దీని అర్థం వాళ్ళిద్దరూ నాతో మాయాయుద్ధం చేసి అనిరుద్ధుణ్ణి నా బంధనం నుంచి విడిపించాలని చూస్తున్నారా? తమకు తెలుసు కదా, కృష్ణ బలరాములు ఇరువురు ఎన్నో సైన్యాలకు సమానులు. అది మాకు తెలుసు.
కానీ వాళ్ళకే తెలీదు మేము వాళ్ళకంటే తక్కువ కాదని. మేము శివపుత్రులం, శివపుత్రులం. ఆ ఇద్దరు గొల్లవాళ్ళు మాతో ఏం యుద్ధం చేస్తారు? మేము వాళ్ళని శ్రోణితపురంలో ప్రవేశించనీయం. వాళ్ళకి నా జోరుడే సరిజోదు. బలదేవా, ఇప్పుడు మనం శ్రోణితపుర అంతరిక్షాన్ని చేరుకున్నాం. కృష్ణ, మనం గనక శ్రోణితపుర అంతరిక్షంలోకి ప్రవేశించుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా శ్రోణితపురంలోకి ప్రవేశించాలి. అక్కడ అనిరుద్ధుడి ప్రాణాలు సంకటంలో ఉన్నాయి. అవును బలదేవా, నేను అదే అనుకుంటున్నాను. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా మనం శ్రోణితపురంలో ప్రవేశించాలి. కానీ కృష్ణ, నువ్వు అలాగే చేయాలనుకుంటే ఇక ఆలస్యం ఎందుకు? దానికి అడ్డంకేముంది? ఉంది బలదేవా, బాణాసురుడు. బాణాసురుడా? బలదేవా, బాణాసురుడు మాయాసురుని వంటి అనేక రాక్షసులను శ్రోణితపుర రక్షణార్థం నియమించి ఉంటాడు. సాక్షాత్తు నీలకంఠుడే బాణాసురుని నగరాన్ని రక్షిస్తానని వాగ్దానం చేశాడు. అందుకని మనమంత తేలికగా శ్రోణితపురంలోకి ప్రవేశించలేం బలదేవా. కృష్ణ, మనం ఈనాడు శ్రోణితపురంలో ప్రవేశించడాన్ని ఎవరూ ఆపలేరని మాత్రం నాకు బాగా తెలుసు. ఒకవేళ ఎవరైనా అటువంటి ప్రయత్నం చేస్తే నేను వాళ్ళని మట్టుబెట్టి తీరతాను. కృష్ణ, వీడెవడు? నేను జ్వరుడను. బలదేవా, వీనిని భూతనాథుడైన శివుడు బాణాసురుని నగరమైన శ్రోణితపుర రక్షణకై స్వయంగా నియమించాడు. కృష్ణ, బలరామ, నేను తమను గౌరవిస్తాను, కానీ నేను శ్రోణితపురంలోకి ప్రవేశించడానికి అనుమతించలేను. ఎందుకంటే శ్రోణితపురాన్ని రక్షించడం నా ధర్మం. కనుక మీరిరువురు వెళ్ళిపోండి. మేమిక్కడి నుండి తిరిగి వెళ్ళడానికి రాలేదు జ్వరా. నువ్వే స్వయంగా తప్పుకుంటావా, లేక నేను తప్పించనా? నన్నెవరూ తప్పించలేరు బలరామ, నన్నెవరూ వధించలేరు. కానీ నేను ఎవరినైనా వధించగలను. ఎందుకంటే నాకు శివ భగవానుని ఆశీర్వాదం ఉన్నది. కనుక చివరిసారిగా హెచ్చరిస్తున్నాను, మీరు శ్రోణితపుర అంతరిక్షం నుంచి తక్షణం వెళ్ళిపోండి. జ్వరా, కాచుకో. మీ గదా విద్యపై, శక్తిపై అంత గర్వంగా ఉందా? నేను హెచ్చరించిన తర్వాత కూడా మీరిక్కడి నుంచి వెళ్ళలేదంటే ఇంకా మీరు సజీవంగా ద్వారకకు వెళ్ళలేరు. కాపాడండి, కాపాడండి, కాపాడండి! నన్ను క్షమించండి ప్రభు, నన్ను క్షమించండి. నేను నా ధర్మాన్ని పాటించడానికి తమతో తలపడాల్సి వచ్చింది. నన్ను క్షమించండి ప్రభు. తమరు భక్తవత్సలుడు, తమరు శరణాగత వత్సలుడు. నేను శరణు వేడుకుంటున్నాను. నన్ను రక్షించండి, నన్ను రక్షించండి. పక్షిరాజా, ఇక నువ్వు వెళ్ళు.
దేనికోసం ఎదురు చూస్తున్నారో శ్రీశ్వర? ఆ పిరికివాడైన గొల్ల కృష్ణుని కోసం. గొల్ల కృష్ణుని కోసమా? అవును కుమాండా, మాకు తెలుసు తమ పౌత్రుని కాపాడుకోవడానికి ఆ గొల్ల కృష్ణుడు అవశ్యం ఇక్కడికి వస్తాడని. కుమాండా, నాకిప్పుడు ఏ యుద్ధం ప్రాప్తం అవుతుందంటే దేని గురించి అయితే నేను ఎదురు చూస్తున్నాను అదే. బాణాసురా, ఇక నువ్వు ఎదురు చూడవలసిన అవసరం లేదు. నేనొచ్చేశాను. పక్షిరాజా, ఇక నువ్వు వెళ్ళి అంతరిక్షంలో మా కోసం నిరీక్షించు. నాకు ముందుగానే తెలుసు నీవు నీ మనవణ్ణి విడిపించుకోవడానికి ఇక్కడికి వస్తావని. అందుకే నేను నీ స్వాగతానికి ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేశాను. ఒక విధంగా మంచే జరిగింది. నీవు నా మహాయుద్ధ కాంక్షను నెరవేర్చడానికి బలరామునితో సహా శృణితపురానికి వచ్చావు. లేదు బాణాసుర, నేను నీ కాంక్షను నెరవేర్చడానికి కాదు, భూతనాథుడైన శివుని వచనాలను రుజువు చేయడానికి వచ్చాను. అయినా బాణాసుర, నువ్వు నిరాశపడవలసిన అవసరం ఏమీ లేదు. నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. మేము నీతో అవశ్యం యుద్ధం చేస్తాం. మీరు శృణితపురానికి వేంచేశారు, కానీ ఈ రాజ్యం నుంచి నా అనుజ్ఞ లేకుండా మీరు ద్వారకకి తిరిగి వెళ్ళలేరు. నేను మీ చితులకి అగ్ని రగిలిస్తాను. ఆగు అసురరాజా, యుద్ధానికి ముందు నేను నీకు ఇంకొక అవకాశం ఇవ్వదలుచుకున్నాను. అందుకని ఇప్పటికీ నిన్ను నా వియ్యంకుడిగానే భావిస్తున్నాను. నువ్వు మా అనిరుద్ధునితో ఉష వివాహం జరిపించి ఆమెను మాతో పంపడానికి సిద్ధంగా ఉన్నావా? కృష్ణ! అసురరాజా, మన ఇరువురి కుటుంబాలు అనిరుద్ధుడు ఉషల ప్రేమబంధంతో ముడిపడి ఉన్నవి. లేదు కృష్ణ, నేను బంధాల్ని బంధుత్వాల్ని అంగీకరించను. నేను నిన్ను ఇనప సంఖ్యలతో బంధించి సుస్థిర సంబంధం కావాలనుకుంటున్నాను. శత్రుత్వ సంబంధం. కుమాండా, దాడి చెయ్యండి! కుమాండా, దాడి చెయ్యండి!
శివశంకర. జై మహేశ్వర. జై శివశంకర. కృష్ణ, నేను సహస్రబాహుని, కానీ నీకు 2 బాహువులున్నాయి. నువ్వు నాతో ఏమి యుద్ధం చేస్తావు? భళా కృష్ణ, భళా. కానీ ఇప్పుడు నిన్ను నువ్వు ఎలా రక్షించుకోగలవు? నేను బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించబోతున్నాను. కాచుకో. వెళ్ళు బ్రహ్మశిరోనామకాస్త్రమా, వెళ్ళి కృష్ణుణ్ణి వధించు. వెళ్ళు. నీకు సుదర్శన చక్రం ఉందనే పొగరు కదా కొల్లవాడా, కానీ ఇప్పుడు నా అస్త్రం నీ సుదర్శన చక్రాన్ని నశింపజేస్తుంది. చూడు కృష్ణ, చూడు. దైత్యరాజా, నేను నిన్ను ఇంకొకసారి అడుగుతున్నాను. నువ్వు నీ పుత్రిక ఉషను మాకు అప్పగిస్తావా లేదా? లేదు.
హే దేవాదిదేవా మహాదేవా శంకర, బాణాసురుని అహంకార బాహువులను ఒక్కొక్కటిగా ప్రభువులు ఖండించేస్తున్నారు. ఆహాహాహా! నారాయణ నారాయణ. దైత్యరాజా, యుద్ధ ప్రారంభానికి ముందు నీ వద్ద సహస్ర బాహువులు ఉండిడి. వాటిని నేను ఖండించి వేశాను. ఇప్పుడు నీ వద్ద కేవలం 2 బాహువులే మిగిలి ఉన్నవి. ఇప్పుడు నేను ద్విభుజుడనే, నీవు ద్విభుజుడవే. నేను మరలా నిన్నింకొకసారి అడుగుతున్నాను. ఇప్పుడైనా నువ్వు నీ పుత్రిక ఉషను మాకు అప్పచెప్తావా లేదా? లేదు. హే దేవాధిదేవ మహాదేవ, బాణాసురుణ్ణి ప్రభువు సుదర్శనం నుండి కేవలం తమరే రక్షించగలరు. నన్ను రక్షించు శివశంకర. హే దేవాధిదేవ మహాదేవ, బాణాసురుణ్ణి ప్రభువు సుదర్శనం నుండి కేవలం తమరే రక్షించగలరు. నన్ను రక్షించు మహేశ్వర. జై శివశంకర. ప్రణామం ప్రభు. ప్రణామం మహేశ్వర. పరమాత్మ, బాణాసురుని అహంకారం అనే సహస్రబాహువుల్ని ఖండించిన తర్వాత మీరు వాని అహంకారాన్ని తొలగించారు. మహేశ్వర, నేను కేవలం ఒక పాపిని, అహంకారిని, దుష్టుడిని వధించదలుచుకున్నాను. కాని ప్రభు, భూతనాథుడైన మహేశ్వరుడు బాణాసురుణ్ణి పుత్రుడిగా స్వీకరించాడు. భూతనాథుడైన మహేశ్వరుని పుత్రుడు ఒక కుకర్మునిగా, అధర్ముడిగా, పాపిగా మరణిస్తే అది సముచితం కాదు నారాయణ. దేవర్షి, అది నాకు కూడా తెలుసు. బాణాసురుడు శివభగవానుని పుత్రుడే. పైగా నేటి వరకు ఎంతోమంది అహంకారులు, పాపులైన అసురులను, అధర్ములు, పాపులైన అసురులను, అధర్ములైన శత్రువులను నేను వధించాను. వారిలో బాణాసురుడే అందరిలోనూ మహాప్రతాపవంతుడు. అలాగే మహాపాపి కూడా. నాకు ఇది కూడా తెలుసు. ఇతడిని వధించడం మహాశక్తివంతులకు సైతం అసంభవం. ఎందుకంటే ఇతడు శివశక్తి సంపన్నుడు. కాని శివభగవానుడు కూడా తన శక్తి దురుపయోగమైనప్పుడు దానిని ఎలా సహించగలడు? బాణాసురుడు తనకున్న శక్తిని అనుచితంగా ఉపయోగిస్తూ సమస్త లోకాలలోనూ కల్లోలం సృష్టించాడు. శివభగవానుని కుమారుడై ఉండి కూడా అధర్మాన్ని అనుసరించాడు. పైగా తన శక్తితో అందరినీ ఓడించి అధర్మ సామ్రాజ్యాన్ని స్థాపించాడు.
ఇలాంటి అధర్ముడి వధను ఎప్పుడో గావించి ఉండవలసింది. కాని శివభగవానుని గరిమ యొక్క భక్తి ప్రపత్తులను అనుసరించి ఇతడి వధ వలన మహేశ్వరునికి అవమానం కలుగుతుంది. అందుకే బాణాసురునింతకాలం ఉపేక్షించాను. అతడి అహంకార వినాశ కార్యాన్ని నా జీవితంలో ప్రథమంగా గాక అంతిమ లక్ష్యంగా చేసుకున్నాను. ఎందుకో తెలుసా? ఏదో ఒక దినం అతడి కళ్ళు తెరుచుకుంటాయని. ప్రభు, బాణాసురునికి అహంకారాంధకారంలో మంచి చెడు ఏమీ కనిపించలేదు. ఎవరి కళ్లకు అహంకారపు పొరలు కమ్ముతాయో వారు ఎంతటి వారైనా ఎలా చూడగలరు ప్రభు? పరమాత్మ, మీరు వాని అహంకారాన్ని తొలగించారు. తమ చేతులతో బాణాసురుని అహంకారం అనే సహస్రబాహువుల్ని ఖండించిన తరువాత బాణాసురుడి కళ్ళ నుండి అహంకారపు పొరలు తొలగిపోయాయి. అలాగే అతడి ముందు జ్ఞానమనే వెలుగు ప్రకాశిస్తోంది. ఇప్పుడు అతడికి జ్ఞానమనే వెలుగుతో ముందుకు సాగే అవకాశాన్ని కలిగించాలి. నేను అదే ఆశిస్తున్నాను ప్రభు. తమ పుత్రుడు ధర్మపథానికి తిరిగి రావాలి, తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. కానీ నాకర్థమైంది ప్రభు. పశ్చాత్తాపపడకుండా ఏ ప్రాయశ్చిత్తమూ సాధ్యం కాదు. బాణాసురుడు అధర్మ మార్గం నుండి ధర్మ మార్గానికి రావడానికి, తాను స్వయంగా పరివర్తన చెందడానికి తన పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకుని క్షమాపణ కోరుకోవాలి. నారాయణ నారాయణ. అసురరాజా బాణాసుర, నీవు ఏ శక్తి సంపన్నుడవో ఆ శివశక్తికి 2 సమాన రూపాలు. శ్రీకృష్ణ భగవానుడు, భూతనాథుడైన మహేశ్వరుడు. అవును పుత్రా బాణాసుర, మాలో ఎవరూ ఎక్కువ కాదు, తక్కువ కాదు. అందువల్ల నువ్వు నా నుండి శక్తిని పొంది సమస్త లోకాల్ని ఓడించగలవు. కాని శ్రీకృష్ణ భగవానుణ్ణి ఓడించలేవు. అసురరాజా, శ్రీకృష్ణ భగవానుడే హరి, భూతనాథుడైన శంకరుడే హరుడు. అందుకనే ఇరువురిని హరిహరులని అంటారు. అసురరాజా, నీవు వాస్తవానికి శ్రీకృష్ణునితో కాదు, మహాదేవునితోనే యుద్ధం చేశావు. నారాయణ నారాయణ. క్షమించండి ప్రభు, నన్ను క్షమించండి ప్రభు, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి ప్రభు. నేను అక్షమ్య అపరాధం చేశాను. నా ప్రభుతోనే యుద్ధం చేశాను, వాడితో వాదం చేసి ప్రహారం చేశాను. ప్రభు నాకిక జీవించాలని లేదు. ప్రభు, తమరు తమ సుదర్శనాన్ని ఆదేశించండి, నా జీవితాన్ని సమాప్తం చేయమనండి. ప్రభు, తమ చరణాల చెంత నేను మరణిస్తే నేను అత్యంత భాగ్యశాలిని అవుతాను ప్రభు. బాణాసుర, నేను నిన్ను వధించి భూతనాథుడైన శంకరుణ్ణి అవమానించదలుచుకోలేదు. నేను కేవలం నీ అహంకారాన్ని నశింపజెయ్యాలనొచ్చాను, నిన్ను వధించడానికి కాదు. నీవు శివపుత్రుడవైన కారణంగా నాకు అవధ్యుడవు. నా ఆశీస్సులు సదా నీ వెంట ఉంటాయి. ప్రభు, తమ ఆశీర్వాదంతో నా జీవితంలోని అంధకారం దూరం అయింది ప్రభు. ప్రభు, నేను తమ మనవణ్ణి మనవరాల్ని
తమ స్వాధీనం చేస్తున్నాను. వాళ్ళని కూడా ఆశీర్వదించండి ప్రభు. ప్రభు, నాటకం సమాప్తమైపోయింది. నారాయణ నారాయణ. పరంధామ, తమ జన్మ కర్మలు అలౌకికమైనవి, దివ్యమైనవి. బాణాసురుని ఈ కథతో పాటు తమ అవతార పరమార్థం కూడా సమాప్తం కానుంది. హే పురుషోత్తమ, తమరు సాధు పుంగవుల రక్షణార్థం, లోక కళ్యాణార్థం దుష్టులను వధించి ధర్మస్థాపన గావించారు. అందుకని వైకుంఠనాథ, ఇప్పుడు సమస్త దేవతలు తమని నిరంతరం తమ పరంధామంలో చూడాలనుకుంటున్నారు. మేమందరం తమ కోసం ఎదురు చూస్తున్నాం ప్రభు. బ్రహ్మదేవ, మహాదేవ, తమరు చెప్పినది సత్యమే. నేను అవతారం దాల్చిన ఉద్దేశ్యం ఇప్పుడు పూర్తయిపోయింది. కానీ ఏమిటి ప్రభు? ఇంకొక స్వకార్యం మిగిలిపోయి ఉన్నది. నేను ఒకరికి అవతార పరిసమాప్తానికి ముందు కలుస్తానని మాట ఇచ్చాను. అది నెరవేర్చుకోవాలి. నేను నా మాత యశోదను కూడా దర్శించుకోవాలి. గోకులవాసులకు ఇచ్చిన వాగ్దానాన్ని కూడా నెరవేర్చుకోవాలి. మహేశ్వర, బ్రహ్మదేవ, మీకు తెలుసు కదా, ఇంకొక ముఖ్య కార్యం మిగిలిపోయి ఉన్నది. బ్రహ్మదేవ, మహాదేవ, యాదవులు తమ బలపరాక్రమాలతో ధన సంపదలతో ఉన్మత్తులైనారు. యావత్ పృథ్వీని ఆక్రమించడానికి సాహసిస్తున్నారు. నేను కనుక ఉన్మత్త యాదవులను నాశనం చేయకుండానే పరంధామానికి వెళ్ళిపోతే అనర్థం సంభవిస్తుంది. కనుక యాదవుల అంతం జరిగిన పిమ్మట నేను పరంధామానికి బయలుదేరుతాను. అంతా తమ ఇచ్ఛ ప్రభు. కాని ప్రభు, తమరు ఈ నారదుని ఒక్క కోరికను అవశ్యం తీర్చాలి. ఏమిటి దేవర్షి? ప్రభు, తమరు తమ పరమమిత్రుడు భక్తుడు అయిన అర్జునునకు తమ విరాట్ స్వరూపాన్ని దర్శింపజేశారు. నేడు తమ ఈ మహాకార్యం పూర్తయిన సందర్భంలో నాకు తమ ఆ విశ్వరూప దర్శన భాగ్యం కలిగించమని కోరుకుంటున్నాను. తమరు నన్ను అనుగ్రహించండి స్వామి. మాకు కూడా తమ విశ్వరూపాన్ని దర్శించాలనుంది ప్రభు. అవును ప్రభు, తమరు మమ్మల్ని అనుగ్రహించండి. తథాస్తు. वंदनम हे कूर्म रूपा वंदनम। जय हे वराह स्वरूप नरहरि देव देव नमाम्यहम्। हे क्षत्रियान्तक परशुराम साकेत सुंदर रघुवर। जगदेक मोहन परम
శ్రీకృష్ణ గోవింద హరి మురారి తెలియగ తరమా నీ ఘనలీలే విరాట్ స్వరూపం జగములా వెలుగాలోని తిమిరము తొలగు అచ్యుతా ఇది మనోజ్ఞమగు రూపం అచ్యుతా ఇది మనోజ్ఞమగు రూపం అద్భుత బ్రహ్మాండ విరాట్ స్వరూపం అది మాలోని తిమిరము తోల విరాట్ స్వరూపం జగముల వెలుగా గాంచితరించనే కములు రూపమనే కములు అగ్నిముఖాలలో ప్రజ్వలించి దుష్టులగాల్చునులే ఒకరొకరుగా మాడి మసేకాగ దుర్మార్గమే ఇక అంతముగా వగచి ఆ జ్వాలల్లో భస్మము అగుటే ఇక తథ్యములే గురువులు తండ్రులు ఎవరైనా సరే ధర్మ మార్గమందున ఒకటేలే హే మహాకాల హే మహామహా నీ నిర్ణయమే మే మిరుగములే హే మహాకాల హే మహామహా నీ నిర్ణయమే మే మిరుగములే సూర్య చంద్రుల రుద్రమూర్తుల అష్టవసువుల నేతవు గంధర్వ కిన్నర యక్షనాగుల సర్వగణముల ఉందువు ధర్మానుసారం జగతి సుగతి యోచించు ప్రదాతవు శుభదాతవు వరదాతవు నిర్ణేతవు విధిరాతవు లక్ష్మీకాంతం నమో నమః వీరప్రశాంతం నమో నమః గోవింద ఓం నమో నమః ప్రేమ స్వరూప నమో నమః త్రివిక్రమ ఓం నమో నమః పద్మనాభ నమో నమః హే పురుషోత్తమ నమో నమః లక్ష్మీపతయే నమో నమః చేసే కర్మ కర్మ ఫలదాత జగత్ రక్షక సంపూర్ణ విధాత మాతరమౌన నీదు మహిమెరుగా ప్రణతులివే నీకివి మా దేవా కృష్ణ హరే గోవింద హరే అగమ్య అపార తేజములే నీవు అగమ్య అపార తేజములే నీవు ఎవరెరుగగలరు నీ దయామాయ విరాట్ స్వరూపం జగముల వెలుగ అలామాలోని తిమిరము తొలగు ఓ మాది పృథ్వీలోకము స్వామి నిర్బలులం అజ్ఞానులము కృష్ణ హరే గోవింద హరే మోహన మాధవ కృష్ణ హరే ఓ మనమున ప్రేమను దీపము నీవు ద్వేషము వద్దు వైరము వద్దు కృష్ణ హరే గోవింద హరే మోహన మాధవ కృష్ణ హరే ఓ నీ చరణముల స్థానము నిమ్ము భక్తి అనే వరదానము నిమ్ము కృష్ణ హరే గోవింద హరే మోహన మాధవ కృష్ణ హరే ఓ
భారం ప్రభుని చరణాలు వెలుగును చూపు తొలగు భయాలు. కృష్ణ హరే గోవింద హరే మోహన మాధవ కృష్ణ హరే. నీ సేవా భాగ్యము మాకందించు జన్మ జన్మ ఇకపై తరించ. కృష్ణ హరే గోవింద హరే మోహన మాధవ కృష్ణ హరే. 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 హరే కృష్ణ 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 హరే 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 హరే. జై శ్రీకృష్ణ. హరి అనంతుడు, హరికథ అనంతమే. ప్రభు ఎలా అనంతుడో అదేవిధంగా ఆయన కథ కూడా అనంతమే. అంటే ఆయన కథకి ఎక్కడా అంతం లేదు. అందుకని అంతం లేని ఈ కథని కథ చెప్పేవాడు మాత్రం ఎంతకని ఎలా చెప్పగలుగుతాడు? భగవంతుడి అంతిమ లీల ఏమిటి? ఈ ప్రశ్నకి సమాధానం చెప్పడం కష్టం. ఒక విషయం చెప్పాలంటే, సాగర మధ్యంలో పయనిస్తున్నటువంటి నౌక అదే సాగర మధ్యంలోని ఒక ద్వీపం దగ్గర కొంచెం సేపు ఆగుతుంది. అదేవిధంగా ఈ కథలోని ఒక మలుపు వరకు చేరుకుని విశ్రాంతి కోసం కథ చెప్పేవాడు కొంతకాలం దీన్ని ఆపు చేయొచ్చు. నేడు మేము అదే చేయబోతున్నాం. గడిచిన కొద్ది కాలంగా నిరంతరం ప్రతి దినం శ్రీకృష్ణ భగవానుని వివిధ లీలల్ని వివరంగా వర్ణించిన తర్వాత నేటి నుంచి కొంతకాలం వరకు విరామాన్ని తీసుకుంటాం. అయినప్పటికీ ఈ కథ నేడు ఒక చోటుకి, ఒక సుందరమైన మలుపు దగ్గరికి చేరుకుంది. ఇది శ్రీకృష్ణుని అవతార జీవితంలో ఒక మహత్తరమైన ఘటన, ఒక ఇంపార్టెంట్ చాప్టర్. ఆయన అవతరించడానికి గల ముఖ్య కారణం సఫలత అనే శిఖరానికి చేరుకుంది. గీతలో శ్రీకృష్ణుడే స్వయంగా చెప్పాడు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంటే అవతారం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ధర్మ సంస్థాపన. అందుకని కర్మ యొక్క ప్రణాళిక ఉందే, ప్లాన్ ఆఫ్ యాక్షన్, అది 2 భాగాలుగా విభజింపబడింది. మొదటి భాగం పరిత్రాణాయ సాధూనాం. ఆ పని ఆయన మహాభారత యుద్ధంలో పాండవులకి విజయం సాధించి పెట్టి చేశాడు. ఇక రెండో భాగం వినాశాయ చ దుష్కృతాం. మహాభారత యుద్ధం వరకు ఈ పని సగమే పూర్తయింది. కంసుడు, చాణూరుడు, శిశుపాలాది దైత్యుల్ని వధించినప్పటికీ వజ్రనాభుడు, సహస్రబాహుడైన బాణాసురుని వంటి దైత్య సంహారం ఇంకా మిగిలి ఉంది. ఈ సగభాగం కూడా సహస్రబాహు పరాజయంతో పూర్తయింది. అది ఆయన స్వయంగానే చెప్పాడు, ఇది నా ఆఖరి కార్యక్రమం అని. కానీ ఇది కూడా సత్యమే. సాధువుల్ని ఉద్ధరించడం, దుష్టజనుల్ని సంహరించడం, కేవలం ఈ రెండిటితోటే శ్రీకృష్ణుని జీవిత చరిత్ర పూర్తి కాలేదుగా. ఇది శ్రీకృష్ణ అవతారంలో విహంగ వీక్షణం చేస్తే కేవలం 2 కోణాలు. ఆయన లీలలు ఎన్నో ఉన్నాయి, విలక్షణమైనవి, వర్ణనాతీతమైనవి. దీన్ని ఆంగ్లంలో మెనీ స్ప్లెండర్డ్ లైఫ్ అని కూడా చెప్పచ్చు. ఈ పరిస్థితిలో ఆయనది ఇదే అంతిమ లీల అని ఎవరు చెప్పగలుగుతారు? ఆయన కథ ఎక్కడ సమాప్తమవుతుంది అనగలరు. అందుకే మేము ఎన్నడూ ఆయన సంపూర్ణ కథని మీకు చూపించగలమని భ్రమపడలేదు. మాతో సేవ చేయించుకోవాలని పార్వతీదేవికి మరింత ఇచ్చ ఉంటే, ఆమె ప్రేరణ, ఇచ్ఛ, శక్తుల ద్వారా అవకాశం లభించినప్పుడు శ్రీకృష్ణలీలలోని మరిన్ని అంశాలు మళ్ళీ మీకు అవశ్యం చూపించగలుగుతాం. ఇక మీరు నాకు సెలవివ్వండి. ఈ సమయంలో
మేము అందరి పట్ల మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మొట్టమొదటిగా మా ప్రేక్షకులకు. వాళ్ళు ఎంతో కాలంగా శ్రీకృష్ణుని కథని ఎంతో ఆసక్తిగా చూస్తూ మా ఉత్సాహాన్ని మరింత పెంచారు. మాకు సహకారం చేసిన వారికి కూడా కృతజ్ఞతలు. మా యూనిట్లో పనిచేసిన పనివాళ్లకు కూడా కృతజ్ఞతలు. వాళ్ళ అలుపెరుగని కష్టం, ప్రేమతో నిండిన సహచర్యం లేకపోతే ఇంత విరాట్ కార్యం చేయడం సంభవం కాదు. అందరి పేర్లు చెప్పడం సాధ్యం కాదు. లైట్ మ్యాన్ దగ్గర నుంచి డైరెక్టర్ వరకు అందరూ కలిసికట్టుగా ప్రొడక్షన్ అనేటువంటి ఈ భారీ ప్రయత్నంలో మాకు సహకరించారు. మా అందరి సహచరులకు, పుత్రులకి, పౌత్రులకి, వర్కర్స్ అందరికీ అభివాదాలు తెలియజేస్తున్నాను, ప్రణామాలు అర్పిస్తున్నాను. మేం వారి భార్యాబిడ్డలకి, వారి కుటుంబ సభ్యులకి కూడా రుణపడి ఉన్నాం. ఎందుకంటే వీళ్ళందరూ ఎంతో కాలం వాళ్ళ ఇళ్లకి దూరమై మా ఈ గొప్ప కార్యంలో సహకరించారు. ప్రేక్షకుల అపార మన్నన, ఈ సహచరులందరూ అలుపెరుగని కష్టంతో అందించిన సహకారం లేకుంటే ఈ శ్రీకృష్ణ ధారావాహిక గడచిన ఇన్ని మాసాల నుండి టీవీ ధారావాహికల్లో సముచితమైనటువంటి స్థానాన్ని పొందింది. చివరికి మేం మా పార్వతీమాతకి, సమస్త గురుజనుల శ్రీచరణాలకు శిరస్సు ఉంచి ప్రణామం చేస్తున్నాం. వారు వారి మంచితనం, వాత్సల్యాన్ని కురిపించి నా వంటి అజ్ఞానిని, పామరుణ్ణి శ్రీకృష్ణ చరిత్ర అనే గొప్ప కథని మీకు చూపించడానికి నాకు అవకాశం ఇచ్చారు. మాత, నాకు ఈ సేవాభాగ్యాన్ని ఇలాగే కల్పిస్తూ ఉండు. ఎందుకంటే నేను శ్రీకృష్ణ కథలోని మిగతా భాగాన్ని మా ప్రేక్షకులకి మళ్ళీ ఎప్పుడైనా చూపిస్తాను. చివరిగా పరబ్రహ్మస్వరూపుడైన శ్రీకృష్ణ భగవానుని చరణార విందములకు నాది ఒక్కటే విన్నపం. త్రిలోకనాథ, సకల చరాచర సృష్టికర్త, మా ఈ ధరిత్రి మీద సదా సర్వదా సమస్త మానవ జాతికి శుభం జరగాలి. మా ఈ పవిత్ర దేశంలో సర్వవేళలా నిరంతరం గీతాధార, కర్మధార, భక్తిధార ప్రవహించాలి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాం. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. కృష్ణ